గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ సహచర కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా కమిషనర్ గారికి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి అందరికీ ప్రధాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోపీనాథ్ గారు అకాల మరణాన్ని బీఆర్ఎస్ పార్టీ తీరం లోటుని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా గోపీనాథ్ గారు ఒక జిల్లా అధ్యక్షుడిగా 2014లో గెలిచి 2014లో తెలంగాణ రావడంతో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలో చేరి, అదేవిధంగా 2018, 2023లో వారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం, అదేవిధంగా పార్టీ కోసం వెళ్ళలేని కృషి చేసిందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అందశ్రీ గారు కూడా తెలంగాణ కవి, నిరంతరం తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా గతంలో గద్దరు కోల్పోయిన మనం తెలంగాణలో చాలామంది తెలంగాణ కవులు మనం కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సేవిల్ల రూట్లో బస్సు ప్రమాదంలో కూడా సుమారుగా 15-20 మందిగా సుమారు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకు ప్రధాన తెలియజేసుకుంటూ, మీ ద్వారా ఆ రోడ్ని తొందరగా పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం, ప్రభుత్వానికి చెప్పాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయ్యి కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ తీవ్ర ఇబ్బంది తెలియజేస్తాము, సానుభూతి తెలియజేస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.